మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, దేవుడి దగ్గర ప్రత్యేకంగా డబ్బుల విషయానికి సంబంధించి కోరికలు కోరడం సరైనదేనా? నాకు అంత డబ్బు కావాలి, ఇంత డబ్బు కావాలి, కోట్లు కావాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. ఇదంతా సరైన పద్ధతేనా అంటారా? అస్సలు కాదండి. నాకు డబ్బు కావాలని కోరుకోకూడదు. నేను బాగుండాలి, మా ఆవిడ బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మాకు ప్రయాణాలు చేయడానికి మంచి సౌకర్యం ఉండాలి, ఇలా అడగాలి. నాకు ఈ కారు కావాలి అని అడగకూడదు. ఇటు అటు వెళ్ళడానికి మంచి సౌకర్యం కావాలి అంటే నీకు ఒక కారు వస్తుంది, అది ఏ కారు వచ్చినా స్వీకరించు. అంటే ఇది కావాలి అని అడగకూడదు, ఆ స్థితి కావాలి అని అడగాలి. వస్తువు వేరు, స్థితి వేరు. నాకు ఈ స్థితి కావాలి, మానసికంగా సంతోషంగా ఉండాలి, నాకు నా నాలిక, నాకు ఇక్కడ భోజనం బాగుండాలి అంటే మా అమృతం తాగినట్టు నాకు ఆ ఫీలింగ్ రావాలి. సో ఎనీథింగ్ స్థితికి సంబంధించింది అడగాలి. మా ఆవిడకి సొసైటీలో రెస్పెక్ట్ కావాలి. సొసైటీలో రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తారు? బేసిక్గా చీరలు నగలు వేసుకుంటే. డైరెక్ట్ చీరలు నగలు అడగకూడదు. మా ఆవిడకి సొసైటీలో రెస్పెక్ట్ వచ్చేటట్టు చెయ్యి స్వామి. స్థితి, ద స్టేట్ ఆఫ్ బీయింగ్. మీరు ఎప్పుడైనా స్థితిని కోరుకోవాలి, వస్తువుని కోరుకోకూడదు. మీరు వస్తువుని కోరుకుంటున్నారంటే యు ఆర్ ఎ కమర్షియల్ ఫైనాన్షియల్ పర్సన్. భౌతికమైన కోరికలు కోరుకోకూడదు. ఈ స్థితి కావాలి, ఆ స్థితి కావాలి, ఈ కారు కావాలి అని అడగకూడదు. అతను ఏ కారు ఇస్తే ఆ కారు తీసుకోవాలి. ఉండడానికి మంచి భవనం కావాలని అడగాలి. కానీ నాకు డబుల్ బెడ్రూమ్ కావాలి, నాకు డూప్లెక్స్ కావాలి, నాకు 4 బెడ్రూమ్ కావాలి అస్సలు అడగకూడదండి. స్థితి అది వచ్చినా రాకపోయినా ఒప్పుకోవాలి, అంతే. మీరే ఆలోచించండి. అడిగే ముందు ఒకసారి అసలు ఇలా ఎవరైనా అడుగుతారా? మీరు ఒకసారి ఆలోచించి చూడండి. అలా అడిగే వాళ్ళకి ఎప్పుడైనా వచ్చిందా? రాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమి అడగకపోతేనే బెటరు. అడగాలనుకుంటే స్థితిని కోరుకోవండి, వస్తువుని కోరుకోవద్దు, అంతే.